హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ డే 3 అనమాట. నిన్న కైరో నుంచి లక్సర్కి 10 hours ట్రావెల్ చేసి వచ్చాం. సో మా ఫస్ట్ స్టాప్ ఏంటంటే ఇవాళ మమ్మీఫికేషన్ మ్యూజియం. సో అది అందులో ఏముంది, మమ్మీస్ని ఎలా చేశారో ఆ ప్రాసెస్ అంతా ఏంటి అంతా చూడబోతున్నారు. అండ్ ఇప్పుడు చూస్తే మా వెనకాల ఉంది కదా, ఇది నైల్ రివర్ అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ ఇక్కడ బోటింగ్ కూడా వద్దాం అనుకుంటున్నాం, చూడాలి టైం బట్టి. సో అయ్యా ఈరోజు లక్సర్లో ఏంటంటే మనం మెయిన్ కవర్ చేసేది మమ్మీఫికేషన్ మ్యూజియం. సో ఇది అంత పెద్ద ఫేమస్ కాదు, బట్ టికెట్ కూడా చాలా తక్కువ ప్రైస్, బట్ ఇట్స్ వర్త్. సో జస్ట్ చాలా చిన్న మ్యూజియం, కానీ చాలా అంటే చాలా కిక్ వచ్చింది లోపల చూస్తే. అండ్ వెనకాల చూసారా మీరు, మొత్తం నైల్ రివర్ ఉంది. నైల్ రివర్, ఆ కొండలు అండ్ మళ్ళీ ఆ చెట్లు, గ్రీనరీ. సో ఇదేంటంటే చాలా ఈజిప్ట్ ఎలా ఉందంటే మొత్తం డెజర్ట్గా లేదన్నమాట. సో లైక్ యూఏఈలా కాకుండా మంచి మిక్స్ ఆఫ్ డెజర్ట్ అండ్ గ్రీనరీ టైప్లో ఉంది. అండ్ అలాగే మేము రూమ్లో కూడా చెక్ ఇన్ అయ్యాం నేను ఆన్ ద స్పాట్, ముందర ఏం బుక్ చేయకుండా. లక్కీలీ వీ గాట్ ఎ వెరీ గుడ్ స్టే. అండ్ అంత లక్సరీ ఏం కాదు, జస్ట్ ఫర్ పిట్ స్టాప్ లాగా. సో ఆయన మాకు ఏంటంటే మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. సో మార్కెట్ కన్నా చాలా బెస్ట్ ప్రైజెస్తో అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాను, పక్కా చూడండి. లక్సర్ వస్తే అక్కడ ఉండడానికి ట్రై చేయండి. బట్ అగైన్ ఒకవేళ ఫ్రెండ్స్ బడ్జెట్ ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఆ రూమ్ చాలా బెస్ట్. సో ఇట్స్ లైక్ 300 ఈజిప్షియన్ పౌండ్స్ పర్ పర్సన్ తీసుకున్నాడు, అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 600 రూపీస్ అనమాట. సో మొత్తం వీడియో తప్పకుండా చూడండి. ఇప్పుడు మమ్మీఫికేషన్ మ్యూజియం లోపలికి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు లక్సర్. హాయ్, వెల్కమ్ టు మమ్మీఫికేషన్ మ్యూజియం. Having a good time here. Hello, see the mummy. Welcome. Have a look at your colorful mummies. Small yet beautiful look. Nice. సో లోపలికైతే వచ్చేసాం. లోపలంతా ఇలాగుంది. ఇక్కడ సమ్ డ్రాయింగ్స్ అవి ఉన్నాయి. సో ఇది ఏంటంటే ప్రాసెస్ మాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్యూరిఫైయింగ్ ద బాడీ విత్ సాక్రెడ్ వాటర్. సో ఇలా వాటర్తో కడుగుతారంట, బాడీని మొత్తం కడుగుతారంట. నెక్స్ట్ వచ్చేసి స్మీరింగ్ ద బ్యాండేజెస్ విత్ మోల్టెన్ రెసిన్. సో బాడీ మొత్తం ఏం చేస్తారంటే ఫస్ట్ బ్యాండేజెస్ని మోల్టన్ రెసిన్లో వేసి ఆరల్స్ చుట్టేసి మోల్టన్ రెసిన్ పెడతారు, సంథింగ్ అలాగా, అది ఊడిపోకుండా ఉండడానికి. సో వ్రాపింగ్ ద మమ్మీ విత్ లెనిన్ బ్యాండేజెస్. సో మొత్తం బాడీ బ్యాండేజెస్ని రెసిన్తో అయిపోయాక తర్వాత ర్యాప్ చేస్తారు. ఎస్. దాని తర్వాత అనుబీస్ టెన్స్ ద మమ్మీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇసీస్ అండ్ నెఫ్టిసీస్. సో ఇది కొంచెం నాకు ఏదో అర్థం కాలేదు. మేబీ ఏంటంటే ఒక కోఫిన్ లాంటిది దాంట్లో ఏమన్నా పెడతారేమో కవర్ చేసి, పూజలు అయ్యి చేసి. సో రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఫాలో ద డిసీజ్డ్. మనం ఎలా ఫాలో అవుతాం అయిపోయాక, అలాగే వీళ్ళు కూడా ఫాలో అవుతారు డెడ్ బాడీని పట్టుకుని. డ్రాగెడ్ బై 4 oxen. ఒక ఎద్దులు లాగుతాయి అన్నమాట, 4 ఎద్దులు దాన్ని బాడీని మొత్తం లాగుతాయంట. దాని తర్వాత ద ఫ్యూనరీ ఎక్విప్మెంట్ ప్రొసీడెడ్ బై ద మోర్నర్స్. సో చనిపోయిన వాళ్ళందరూ బాధను చెప్పుకుంటారంట. చనిపోయిన వాళ్ళందరూ కాదు, చనిపోయిన వాళ్ళ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్. లాస్ట్ సెరమనీ బిఫోర్ ద బ్యూరియల్ హిస్ వైఫ్ వీప్స్. సో లాస్ట్ టైం వాళ్ళ వైఫ్స్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు వైఫ్స్ ఈ రాజుకి. సో వాళ్ళు అయితే బాధపడుతున్నారు. ఇప్పుడు మీకు ఒరిజినల్ మమ్మీని అయితే చూపిస్తాం, చూడండి ఇక్కడ ఉందన్నమాట. చూడ్డానికి ఎలా ఉందో, ఆడమమ్మీలా ఉంది. అక్కడికి వెళ్దాందా? పద చూద్దాం. ఒరిజినల్లే అంటావా? మమ్మీ బాక్స్. సో ఇదేంటంటే మమ్మీ బాక్స్ అండ్ కఫిన్ హై ప్రీస్ట్ అంట, ఆర్మీలో ఉండే జనరల్ది. ఓకే. 21st డైనస్టీ, డైర్ అల్ బెహరీ. ఒరిజినల్లేనా? ఒరిజినల్లే. ఎలా చెప్పగలవు? కాలికి ముడతలు అవి ఉన్నాయి కదా. సో గాయస్, ఇవి మమ్మిఫికేషన్ చేయడానికి యూజ్ చేసిన టూల్స్ అన్నమాట. సమ్ డిఫరెంట్ టూల్స్ లైక్
సిజర్స్ అన్నారు, సిజర్స్ ఎక్కడుంది? సో బేసిక్గా ఇవన్నీ ఏంటంటే బాడీని కట్ చేయడానికి, ఆర్గాన్స్ పార్ట్స్ అన్ని తీయడానికి. బయటకు తీసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క జార్ అన్నమాట. ఇవి జార్స్. లివర్ ఒక జార్లో, ఇంటెస్టైన్స్ ఒక జార్లో, స్టమక్ ఒక జార్లో అండ్ లంగ్స్ ఒక జార్లో అలాగా సెపరేట్గా స్టోర్ చేసేవాళ్ళు. దీని పేరేంటి? ఏం తెలియదు. బెబూన్. సో వాళ్ళు మనుషుల్నే కాదు, ఇలాగ యానిమల్స్ని, అక్కడ క్రొకడైల్ కూడా ఉంది చూసారా, వాటిల్ని కూడా మమ్మిఫికేషన్ చేశారు వీళ్ళు. ఇది క్రొకడైల్. అక్కడ ఏదో ఉంది కానీ దాని పేరేంటో నాకు తెలియలా. ఇదిగో ఫిష్ కూడా ఉంది. కానీ అది ఎండు చేపలాగా ఉంది. సో లోపల ఇంకొకటి, లోపల అన్నిటికీ వాళ్ళు ఏసీ ఉందన్నమాట, టెంపరేచర్ కంట్రోల్ ఉంది లోపల అన్నిటికీ. ఇది అండ్ ఇదేంటంటే మమ్మిఫికేషన్ చేసిన ప్రాసెస్కి బెడ్ కింద యూస్ చేశారు. సో బాడీ దీని మీద ఫస్ట్ పెట్టి అప్పుడు సమ్మర్ రెజిన్ అది బాడీ మీద వేసి అప్పుడు చుట్టేవారు, ర్యాప్ చేసేవారు. ఇది అన్నమాట. సో దీన్ని ఇలాగా వాళ్ళు మోసుకుని వెళ్ళేవారు. ఇవన్నీ ఒరిజినల్. పిల్లోస్ కూడా 2 pillows were used during the mummification process. సో ఇవన్నీ ఏంటంటే మమ్మిఫికేషన్ ప్రాసెస్లో యూజ్ చేసే పార్టికల్స్ అండ్ మెటీరియల్ అన్నమాట. సో ఎందుకంటే అవన్నీ బాడీని స్టోర్ చేయాలి, ర్యాప్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ లిక్విడ్స్, సాల్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. శాండ్కి సంబంధించిన క్రిస్టల్స్, రెజిన్స్ ఇవన్నీ. ఇదేంటి? ఇది పీస్ ఆఫ్ మమ్మిఫైడ్ ఫ్లెష్ అంట. ఓకే. ఆ వెనకాల ఉన్నది మమ్మిఫైడ్ ఫ్లెష్, ఈ ముందున్నది ఏంటంటే ఫీట్ స్కిన్. ఓకే. And ఇది ఇది బ్రెయిన్ brain. అంట. ఇది బ్రెయిన్ స్కల్ పుర్రె. ఇది డక్, మమ్మిఫైడ్ డక్. డాక్టర్ జాకీ ఇస్కాన్. మమ్మిఫికేషన్ అయిపోయాక వాళ్ళని బాడీని ఇలాగా బోట్లో నైల్ రివర్కి తీసుకెళ్తారనమాట. నైల్ రివర్ దగ్గర ఉన్న ఒక ప్లేస్లో వాళ్ళని ఇలా బురీ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారంటే లైఫ్లో ఒక్కసారైనా ఇది వాళ్ళకి పిలిగ్రిమేజ్ టూర్ లాగా, లైఫ్లో ఒక్కసారైనా లైఫ్లో ఒక్కసారైనా ఇలా వెళ్ళాలి అని అనుకుంటారన్నమాట. సో ఇదేంటంటే జాకల్ అంటారు దీన్ని. ఇది వీళ్ళ సాక్రెడ్ యానిమల్ అనమాట. సో వీళ్ళు ఏమనుకుంటారంటే మమ్మిఫికేషన్ ప్రాజెక్ట్ని ఈ జాకలే ఇన్వెంట్ చేసింది అని అనుకుంటారు. వన్స్ మమ్మిఫికేషన్ ప్రాసెస్ అయిపోయాక ఇది వాళ్ళ డెడ్ బాడీస్ని సేవ్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుందంట. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కాఫిన్స్ అంటే ఏంటంటే డెడ్ బాడీస్ని లైక్ దాసే బాక్సులు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒరిజినల్వి. చాలా బాగుంది మ్యూజియం అయితే. చిన్నది ఇలా ఉంటే ఏంటి, అమ్మాయి అని అర్థం నాకు తెలిసి. ఐ గెస్ ఇది అమ్మాయిది, ఫీమేల్. డే 3లో ఈరోజు అయితే మనం సెకండ్ స్టాప్ దగ్గర ఉన్నాం. మనం ఫస్ట్ స్టాప్ వచ్చేసి మమ్మిఫికేషన్ మ్యూజియం అయింది కదా. సెకండ్ స్టాప్ వచ్చేసి ఏంటంటే వ్యాలీ ఆఫ్ ద కింగ్స్. సో వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ ఏంటంటే రాజుల యొక్క శవాలని పూడ్చిన వ్యాలీ. సో ఇక్కడ మొత్తం ఇదంతా కూడా శవాల గుట్ట, కానీ ఎవరిదంటే రాజులది. సో అప్పుడులో రాజులందరికీ మమ్మిఫికేషన్ చేసేవారు కదా. మనం ఆల్రెడీ కైరోలో చూసాం, అక్కడ కూఫు, కాఫ్రే అని చెప్పి డిఫరెంట్ పిరమిడ్స్ ఉన్నాయి. అవేంటంటే బాగా పూర్వీకులు. సో ఇక్కడ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ వాళ్ళ కొడుకులు, మనవళ్ళు, రాజులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో లేట్ చేయకుండా లోపల ఏముందో చూసేద్దాం. అవన్నీ పైకుంటే ఇవి కిందకు ఉన్నాయి. ఎస్, నైస్ అబ్జర్వేషన్ కావ్య. చిన్నప్పటి నుంచి స్మార్టా, ఇప్పుడే స్మార్టా? ఎప్పుడు స్మార్టే. వెరీ గుడ్. Hi. India. India. India number 1. ఇండియా నెంబర్. నమస్తే. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఈ టోమ్ లోపలికి వెళ్దాం. దీన్ని ఏమంటారంటే రామ్సెస్ 4 యొక్క టోమ్. సో ఇందు లోపల రామ్సెస్ 4 యొక్క టోమ్, కఫిన్ అండ్ లోపల కార్వింగ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఏంటో చూసేద్దాం వచ్చేది. ఒక టోంబ్లోకి అయితే వచ్చాం. సో వన్ ఆఫ్ ద టోంబ్ ఆఫ్ రామ్సెస్ టోమ్స్కి అయితే వచ్చేసాం మనం. సో కింగ్స్ ఆఫ్ వ్యాలీలో ఏముంటాయో తెలియదు, మీకు లోపలంతా నేను చూసి చెప్తాను. ఇదైతే చాలా ఆర్కియలాజికల్ సైట్లా ఉంది. చూసారు కదా, ఇదే రామ్సెస్ 9 యొక్క కోఫిన్. అక్కడే మొత్తం ఇది నాకు తెలిసి మమ్మీ కోఫిన్ బయటకు వచ్చి ఉంటుంది రామ్సెస్ 9ది.
సో ఇక్కడ ఇలా పాత పెట్టేవారు అన్నమాట. ఇవన్నీ చూసారా? No coffin. Now the museum. ఇప్పుడు నెక్స్ట్ టోమ్కి వెళ్ళబోతున్నాం. ట్యూటన్ కమూన్ టోమ్ ఉంది, అలాగే వేరియస్ కింగ్స్ అందరి టోమ్స్ కూడా ఈ కింగ్స్ ఆఫ్ వ్యాలీలో ఉన్నాయన్నమాట. సో అలాగే క్వీన్స్ ఆఫ్ వ్యాలీ అని కూడా వేరేది ఉంది. సో దాంట్లో ఏంటంటే క్వీన్స్ అందరి టోమ్స్ అందరివి ఉండే ఉంటాయి. కానీ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, లైక్ మగవాళ్ళకి ఇక్కడ, ఆడవాళ్ళకి వేరే చోట బరియల్స్ చేసేవారు అనుకుంటా అప్పుడులో. సో అందుకే కింగ్స్ ఆఫ్ వ్యాలీ, క్వీన్స్ ఆఫ్ వ్యాలీ అని రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇదిగో కింగ్స్ మెంఫిస్ని అయితే ఇక్కడే మమ్మిఫికేషన్ చేసి బరీ చేశారు. ఈ లోపల చూసారు ఎంత పెద్దది ఉందో. సో ఇందులోనే ఆ లిక్విడ్స్ అవన్నీ వేసి, ఆ బగ్స్ అవన్నీ వేసి మళ్ళీ రీబర్త్ వచ్చేలా చేశారన్నమాట మమ్మిఫికేషన్ ప్రాసెస్లో. ఇక్కడ చూసారా, ఇది కొఫిన్. సో కొఫిన్ చూసుకుంటే ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఆ కార్వింగ్స్ కానీ, ఆ పెయింటింగ్స్ కానీ ముట్టుకుంటున్నాను నేను. ఇది ఎన్నో సంవత్సరాల ఒక డెడ్ బాడీ, ఒక కొఫిన్, రీబర్త్ వచ్చిన మెంఫిసిస్. ఈరోజు నేను ఇలా ముట్టుకుంటున్నాను. రీబర్త్ ఇచ్చేద్దాం. Guys, this is the Tutankhamun tomb, and we are inside the tomb. Here, as you can see, the graffitis and the manuscripts which are being made. So Tutankhamun was only 19 years old when he died, and they had to use already existing tomb to finish his. అలా వాల్యూ ఆఫ్ ద కింగ్స్ అయిపోయాక మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. బట్ మధ్యలో మా డ్రైవర్ ఇక్కడ ఒక ప్లేస్లో ఆపాడు. ఇక్కడ ఏంటంటే హ్యాండ్మేడ్ ఐటమ్స్ చాలా ఉంటాయన్నమాట. లైక్ జార్స్ అని, సాసర్ అని, కప్స్ అని చాలా ఇలాగున్నాయి, వేజెస్ అలాగా. సో ఇవన్నీ చూసి కొనాలనుకుంటే కొనచ్చు, లేదంటే లేదు. బట్ నేనైతే ఒక సాలడ్ బౌల్ తీసుకున్నాను ఇక్కడ. కానీ ఈ పీసెస్ అన్నీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. దా కావ్య, One minute, my friend. 1 minute. మేడం 1 minute. 1 minute. యా, కింద పాడేస్తారేమో అనుకుంటున్నాను ఇప్పుడు. Direction. The Hawaiian alabaster. ఒరిజినల్, Hawaiian alabaster. దట్ ఈస్ ఒరిజినల్ అలబస్టర్. This brown alabaster. వాట్ ఈస్ దిస్? This Amorra. సరే, కావ్య ఎంతో ఆశ పెట్టి కొనుక్కుని అక్కడ నుంచి తెచ్చుకుంది కదా. సో ఫ్లైట్లో బ్యాగ్లో పెడితే ఇది తిరిగి ఓపెన్ చేస్తే ఇలా అయిపోయింది ఇది. సో మొత్తం బ్రేక్ అయిపోయింది. సో పాపం ఇందులో కావ్య చాలా హర్ట్ అయింది అనమాట. బట్ దీన్ని ఎలాగైనా బాగు చేస్తానని చెప్పి నేను కావ్యకు మాట ఇచ్చాను. సో డెఫినెట్లీ దీనికి రీబర్త్ అయితే తీసుకొస్తాను. ప్రస్తుతం ఇదైతే మమ్మిఫికేషన్ చేయబడింది. సో దీనికి రీబర్త్ చేసి నేను కావ్యకి అయితే గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. సో లక్సర్లో మేము నైట్ వచ్చాం కదా, వచ్చిన వెంటనే మాకు ఇది ఒకటి కనిపించింది అనమాట. అంటే లైక్ ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు ఒకసారి హోటల్ చూద్దాం ఎలా ఉందో. సో అంటే అంత పెద్ద హోటల్ ఏం కాదు, జస్ట్ హాస్టల్లా ఉందన్నమాట. బట్ సిన్స్ హాస్టల్లా ఉన్నా కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి. ఇట్ ఈస్ జస్ట్ ఏంటంటే 300 ఈజిప్షియన్ పౌండ్స్ పర్ పర్సన్ తీసుకున్నాడు. అలాగే మనకి లంచ్, బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశాడు. లంచ్ ఇంక్లూడెడ్ కాదనుకోండి, బట్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాడు. అదే 300 పౌండ్స్లో. స్విమ్మింగ్ పూల్ ఉంది. సో పైన జస్ట్ ఒక బెడ్ కోసం అనుకోండి రూమ్ అంతే. సో మాకు లక్కీగా ఏంటంటే ఆన్ ద స్పాట్ నైట్ మాకు పడుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ పిట్ స్టాప్కి వచ్చి ఇక్కడ కంటిన్యూ అయిపోయాం అన్నమాట. సో ఆ హోటల్ డీటెయిల్స్ కూడా పెట్టాను. డెఫినెట్లీ మీరు లక్సర్లో స్టే చేస్తే ఇక్కడ డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. మన వీడియో చూపించండి, ఇంకా బాగా చూసుకుంటాడు కూడా. our food is here. So he is our relative. We made some family in Egypt. So anybody who comes to Egypt Luxor, definitely come to his hotel. Such a great hospitality. Yeah. No vegetable for me. I'm vegetarian. Doing double for you. You are special. Please. Mainly a special लेकर आया। कौन है vegetables ये? है, boiled vegetables है. क्यूकम्बर है और कैरेट. Carrot to potato. It's good. घर पे बनेगा तो कोई नहीं पिएगा. We have some wonderful non-veg
Not No, this is non-veg. veg. It's veg. This chicken. But no, it's all veg. నేమ్ This is Egyptian rice. बोलो उसको इजिप्ट पुलिस बोलो. చికెన్ అయితే చాలా టెంప్టింగ్ ఉంది. దిస్ లుక్స్ వెరీ టెంప్టింగ్. థ్యాంక్ యూ. లుక్స్ లైక్ ఇండియన్ చికెన్. Yeah. గివ్ హిమ్. మేడమ్ هات واحد ثاني عبد الرحمن. Thank you. No. Don't go. వీల్ ఆర్ లీవింగ్. బై బై. No, please don't go. ఓకే కమ్ టు అమలాపురం. వి విల్ ఓపెన్. Listen, just say, तुझसे ना जाओ. Say, Tu Senegal. तुझसे ना जाओ. Say na jao. No, come to Amalapuram. We will start the business there. Hot air balloon, Amalapuram, Godavari bridge, super, No very good, nice. No good hot balloon, air balloon. Egypt, Amalapuram, Dubai. 10 times good. Dubai no good. Yeah, Dubai Yeah. no good hot air balloon. ఓకే బాయ్ బాయ్. Dubai. సో అలాగే లేట్ లంచ్ అయిన తర్వాత అయితే ఈవినింగ్ మా కార్నాక్ టెంపుల్లో ఏంటంటే లైట్ అండ్ సౌండ్ షో బాగుంటుందని విన్నామన్నమాట. సో ఆ కార్నాక్ టెంపుల్లోకి వెళ్ళి లైట్ అండ్ సౌండ్ షో అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాం. సో మేమున్న హోటల్ నుంచి ఇది ఏంటంటే కొంచెం దూరం. సో మేము తీసుకున్న హోటల్ ఏంటంటే కొంచెం అవుట్స్కట్స్లో ఉంది. బట్ ఇవన్నీ కార్నాక్ టెంపుల్ ఇవన్నీ ఏంటంటే కొంచెం సిటీలో ఉంటాయి అన్నమాట. చూసేద్దాం. Sunrises, eclipses of the moon, dynastic chains, the bark of night, the bounds of immortality. Father is like unto an aged shepherd. His right hand holds the shepherd's crook to gather tail. It is he who is called Ammon. I open my mouth to speak in the palace, and he decorated a large part of the walls and columns with reliefs. The decoration was completed by Ramses II, who used not reliefs this time, but a statue. There is the ceremonial for the opening of his mouth, for the mouth orders both men and parents. Instant fear. Is the light door, light करे. और आगे है क्या नहीं है? Others supervised the mysterious metallurgical union of silver and gold into electrum, whose shining lights would clothe the obelisk. సో అలా లైట్ షో అయిపోయిన తర్వాత అయితే ఇంక మన వాళ్ళకి 3 రోజుల నుంచి ఇండియన్ ఫుడ్ పడక ఆ కబాబ్లు రోటీలు అవి తిని ఇండియన్ ఫుడ్ కోసం అయితే మేము ఆ రోజు ఇంకా ట్రై చేసాం. సో వెతగ్గా ఏంటంటే లక్సర్లో ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే దొరికింది. ఒకటే ఉంది మొత్తానికి. సో అక్కడికైతే వెళ్ళిపోయి ఇక చికెన్ మటను ఇంకా అసలు దాల్ వెజ్ ఇవన్నీ ఆర్డర్ చెప్పేసాం. సో తిన్నామన్నమాట. టేస్ట్ అయితే అడగకండి ఎలా ఉందో. బట్ నేను ఇన్ని కంట్రీస్ తిరిగిన తర్వాత నేను తెలుసుకున్న నెంబర్ 1 లెసన్ ఏంటంటే తెలుసా, వెన్ యూ ట్రావెల్ అవుట్ సైడ్ ఏషియా అవాయిడ్ ఇండియన్ రెస్టారెంట్స్. సో రీజన్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి మేడం. అంటే అసలు వర్తే కాదు అసలు ఆ ప్రైజెస్కి. అండ్ టేస్ట్ అంటారా అస్సలు బాగోదు. మేము ఇన్ని కంట్రీలు వెళ్ళాం కదా, అజర్బైజాన్, అర్మేనియా, ప్రతి కంట్రీలోని ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఎక్కడా కూడా మేము టేస్ట్ సాటిస్ఫై అవ్వలేదు. సో ఇంకా ఈ ఓనర్ కూడా చూడడానికి కొంచెం ఇండియన్ లాగే ఉన్నాడు. చాలా బాగా హాస్పిటాలిటీ ఇచ్చాడు. అసలు ఈజిప్ట్ వాళ్ళు హాస్పిటాలిటీ మించిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. చాలా బాగా వాళ్ళు హాస్పిటాలిటీ ఇస్తారు, బాగా మాట్లాడతారు. అండ్ గాంధీ ఫోటో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. సో అలాగే ఆయనతో కొంచెం కౌరులు చెప్పి ఇక్కడ కూడా బేరాలు ఆడుతున్నాం మేము. సో ఇక్కడ కూడా నెగోషియేట్ చేసి బిల్ అయితే తగ్గించమన్నాం. సో అలా అయిన తర్వాత ఇంకా మేము నైట్ స్టే చేయడానికి అయితే హోటల్కి వచ్చేసాం. సో ఇంకా హోటల్ ఏంటంటే బుక్ చేసాం కానీ అసలు ఉన్నదే లేదు, జస్ట్ పడుకోవడానికి వచ్చినట్టు అనిపించింది. సో ఇలాగ ఈ హోటల్లో చెక్ ఇన్ అయిపోయి ఇంకా అందరూ టైర్డ్ అయిపోయారు. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీరు లక్సర్ వస్తే కనుక కార్నాక్ టెంపుల్ కానీ లేదంటే మమ్మిఫికేషన్ మ్యూజియం కానీ నైల్ రివర్ కానీ ఇవన్నీ వెళ్ళండి. అండ్ రేపు మార్నింగ్ అయితే మాకు హాట్ ఎయిర్ బెలూన్ ఉంది. హాట్ ఎయిర్ బెలూన్ కోసం అయితే ఎక్సైటెడ్గా ఉన్నాం. సో స్టే ట్యూన్ టు అవర్ అదర్ వీడియో గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాగే చూస్తూ ఉండండి. మాకు ముందు కూడా ఇంకా మంచి కంటెంట్ పెడతా ఉంటాం. సో ఈజిప్ట్ కూడా చాలా కష్టపడి తీసింది కావ్య అంతా మీ అందరి కోసం. సో ప్లీజ్ ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మనల్ని సపోర్ట్ చేయండి.